సార్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదకి సైతాన్ సైన్యాన్ని వదిలేశాడు అని సొంత చెల్లెలు శర్మిలారెడ్డే విమర్శిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి సార్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడ కూడా దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉన్నారండి. అగమ్యగోచర పరిస్థితి ఎక్కడ ఎటు చూసినా కానీ పార్టీయా రోజు రోజుకి వికెట్స్ పడిపోతా ఉన్నాయి, వదిలి వెళ్ళిపోతా ఉన్నారు. అంటే వాళ్ళ ఆత్మాభిమానం ఉన్న వాళ్ళందరూ ఈ పనికిమాలిన మంది ఉంటారు. ప్రతి నియోజకవర్గంలోనూ పనికిరాని మంది. అంటే వాళ్ళు ఆ నాయకుడు వస్తూ ఉంటే ఎందుకులేరా ఈ పక్క బాధర్లోకి వెళ్ళిపోదామని అనుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు మిగిలిపోతారు తప్పితే కొంచెం నిజాయితీగా స్థానిక రాజకీయాల్లో కూడా వాళ్ళతోనే అడ్జస్ట్ అవుతాం, వీడికంటే కూడా వాళ్ళే బెటర్లే అని చెప్పి అడ్జస్ట్ అయిపోయి ఆ పార్టీలో కొంచెం వ్యక్తిత్వం ఉన్న నాయకులందరూ కూడా వెళ్ళిపోతా ఉన్నారు. దీనికి ఉదాహరణ వాళ్ళ చెల్లెలే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోయింది. తల్లి కూడా వదిలేసి వెళ్ళిపోయింది. తల్లి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ధృతరాష్ట్ర గాంధార ప్రేమని చూపించటం వలన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రవర్తిస్తూ ఉన్నారంటే ఆయన ఉన్న పరిస్థితి, వాస్తవ పరిస్థితిని ఆయన అంచనా వేసుకోవట్లా. ఆయనకి పదవి పోయింది, ప్రతిపక్ష హోదా రాలేదు, ఆయన అసెంబ్లీలో ఒక్కడే. ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోతే పరువు పోతుంది రాష్ట్రం మొత్తం. ఇప్పుడు పందెం కోడిని పెంచుతారండి. పందెం వేయాలి కదా, బరిలో నిలబడాలి కదా. అవును. బరిలో నిలబడకుండా పారిపోతే ఇంక నువ్వు పందెం కోడి ఎలా అవుతావు? ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఓ పైకి తంతున్నట్టు యాక్షన్ చేస్తాను అని అంటే అది కుదరదు కదా. బరిలో ప్రత్యర్థులు కోడి అది సై అంటుంది, మొగదులు చూపినప్పుడు ఇది కూడా మొగదులు చూపాలి. ఇక్కడ పందెం కోడి వైసీపీది పారిపోతా ఉంటే అది ఒక సిగ్నల్. వాళ్ళంతా ఇది ఎత్తిపోయిన పథకం రా అని చెప్పి వాళ్ళ నాయకులందరూ కూడా అంచనాకు వచ్చేసారు. ఎందుకనంటే గత ప్రభుత్వ హయాంలో వైఎస్ షర్మిల గారు చెప్పినట్టు ఒక సైతాన్ సైన్యం చెల్లెలు అన్నని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నువ్వు ఒక సైతాన్ సైన్యాన్ని సోషల్ మీడియాలోకి వదిలావు. దానికి బాధితులు నేను, నా అమ్మ, నా కుటుంబ సభ్యులు అని చెప్పారు అని అంటే అసలు నువ్వు నీ వ్యక్తిత్వం మీద తీవ్రమైన దారుణమైన ప్రభావం ఉంది. ఇప్పుడు ఒకప్పుడు జనతా పార్టీ గెలుపుకి కారణం మేనకా గాంధీని ఇందిరాగాంధీ గారు ఇంటి నుంచి తరిమేశారు అని చెప్పి మేనకా గాంధీ గారు చెప్పటం అది దేశవ్యాప్తంగా ప్రభావితం చూపించి, ఇప్పుడు కుటుంబ వ్యవహారం రోడ్డు మీద పడితే అది ప్రభావం చూపించి ఇందిరాగాంధీ ఓటమికి కూడా కారణం. మేనకా గాంధీ ఆమె గెలవటమే కాకుండా ఈ రాష్ట్రంలోని 4 సీట్లు ఆమె గెలుచుకొని సంజయ్ విచార్ మంచి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆమె గెలుచుకోవటం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానండి, ఆయన ఉన్న పరిస్థితి, వాస్తవ పరిస్థితి తెలుసుకోవటం లేదు. ఆయన ఈ రాష్ట్రాన్ని తన సొంత ఆస్తి అని అనుకున్నాడు. ఒక కార్పొరేషన్ పెడదాం, ఆ కార్పొరేషన్కి ఆల్రెడీ సోషల్ మీడియాలో బిజినెస్లో ఉన్న ఐ డ్రీమ్స్ అధిపతిని అచ్చెన్న వాసుదేవరెడ్డిని చైర్మన్గా, డిజిటల్ కార్పొరేషన్ ఒకటి పెట్టి చైర్మన్గా చేసి అందులో ఈ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ప్రభుత్వ పథకాలను ప్రచారం, ఏదో ఒక డమ్మీ యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో కొన్ని పోస్టులు నామినల్గా చూపించి మిగిలిన పనంతా వాళ్ళు చేసేది 70,000, 50,000, 40,000, 30,000 అలా రకరకాల ఒక 100కు పైగా పోస్టులను క్రియేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు విషం చల్లటం. ఎవరి మీద విషం చల్లుతారు? మరి సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారి మీద, వారి సతీమణి మీద, నారా లోకేష్ వారి సతీమణి బ్రాహ్మణి గారి మీద, పవన్ కళ్యాణ్ వారి సతీమణి పేరు మీద, వాళ్ళ పిల్లల పేరు మీద, పవన్ కళ్యాణ్ గారి పిల్లల పేరు మీద, మాజీ భార్యల పేరు మీద, అసలు విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకులు, ఇప్పటి హోంమంత్రి అయిన వనిత గారి మీద, అట్లా పంచుమర్తి అనురాధ గారు, ఒకళ్ళు కాదండి, శిరీష గారు, వీళ్ళంతా కూడా ఒక విషం చల్లటం జరిగింది. దీన్ని మన అడుసుమల్లి శ్రీనివాసరావు గారు కలకీయ సైన్యం అని అంటూ ఉంటారు. కలకీయ అంతకంటే వికృతమైన
మరింత పదునైన భాషని వైఎస్ షర్మిలారెడ్డి గారు ప్రయోగించారని చెప్పాలి. సైతాన్ సైన్యం అంటే, సైతాన్ సైన్యం అంటే దేనికి వ్యతిరేకంగా పోరాడే సైన్యం అన్నమాట. అంటే ఆమెకి ఆ భాష వాడారు అని అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించండి. అవును. సొంత చెల్లి మీద, చెల్లి వ్యక్తిత్వం మీద, స్వయంగా తనే ఆమె కట్టుకున్న చీర మీద కూడా వ్యాఖ్యానం చేశాడు అని అంటే ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడతాం. ఇప్పుడు న్యాయమూర్తుల మీద నువ్వు అక్కడ కోర్టులో జడ్జిమెంట్ వెళ్ళాల్సింది డబ్బుతోటి ఎంతకాలం మేనేజ్ చేయగలుగుతావు? చివరికి ఫైనల్ జడ్జిమెంట్కి వెళ్ళాలి కదా. అది ఎల్లకాలం నీకు కోర్టు ఆగదు కదండి. ఎప్పుడో ఒకసారి యూ హ్యావ్ టు ఫేస్ ది ట్రయల్. అది కొంతకాలం ఆపగలుగుతారు, ఎల్లకాలం ఆపలేరు కదా. డ్యామ్కి రిపేర్ ఉంది, రిపేర్ చేయించాలి కదా. లేకపోతే ఎప్పుడో ఒకసారి బద్దలైపోతుంది. న్యాయమూర్తుల మీద వాడిన భాష, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద, హైకోర్టు న్యాయమూర్తుల మీద, వీళ్ళతోటి ఇదంతా ఈ వర్రా రాఘవరెడ్డి, కళ్యాం హరికృష్ణారెడ్డి, ఇట్లా చాలామంది నాయకులు ఇప్పుడు దాదాపు ఒక 50 మంది ముఖ్య సోషల్ మీడియా వారియర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసేసరికి, వాళ్ళ కార్యకర్తల స్థాయి, మండల స్థాయిని సోషల్ మీడియా ఇన్ఛార్జీలను వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసరికి వాళ్ళకి ఒక విధమైన ఫియర్ పుట్టిందనే చెప్పాలి. వెన్నులో వణుకు పుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది దాడులు చేశారు, చాలామంది అరెస్ట్ అయ్యారు, రిమాండ్కి వెళ్ళారు. అంటే రిమాండ్కి వెళ్తే వాళ్ళకి అసలు వాస్తవ పరిస్థితి కామ్గా కూర్చుని ఆలోచించుకుంటారు. ఇది వాస్తవ పరిస్థితి, మనం ఎందుకు చేసాం, మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎత్తిపోతల పథకం, ఇది ఎక్కువ కాలం ఉండదు, ఈయన స్కీమ్ అయిపోయింది అని చెప్పి శ్రీరెడ్డి లాంటి వాళ్ళు క్షమాపణలు కూడా, బహిరంగ క్షమాపణలు కూడా చెప్పారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకృతం, ఆయన సృష్టించుకున్న కాలకేయ సైన్యం ఇప్పుడు విచారణను ఎదుర్కొంటుంది. షర్మిలారెడ్డి గారు చెప్పిన సైతాన్ సైన్యం కూడా ఇప్పుడు తోకలు ముడిచి కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి దాపురించింది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీకు పురాణ గాథల్లో తన చెయ్యి నెత్తి మీద, భస్మాసురుడు తన చెయ్యిని నెత్తి మీద పెట్టుకుంటేనే అతనికి మరణం అని వరం పొందుతాడు. అది మరి ఇప్పుడు ఈయన కూడా అదే చేసి, సోషల్ మీడియా సైన్యమే, ఆయన ఏ సైన్యం అయితే నమ్ముకున్నాడో అదే సైన్యం ఈయన పుట్టిముద్దు. ఇప్పుడు దాదాపు 1,00,000 మందికి పైగా ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఏమైపోయింది? వాళ్ళు ఎవరు పెట్టట్లేదు సోషల్ మీడియాలో. వాళ్ళు వాలంటీర్లు 10% కూడా యాక్టివ్గా లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని పెట్టి మేము మోసపోయాము అని చెప్పి ఆ వ్యవస్థ పూర్తిగా నమ్ముతారు. ఇదంతా అయ్యే పని కాదు. ఎందుకంటే గ్రామాల్లో ఉంటారు, సోషల్ మీడియాలో వాళ్ళు ఏదైనా పోస్టులు పెడితే కనీసం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏదో స్కిల్ దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు చేద్దామని ఆలోచిస్తున్నారు. ఆ ఉద్యోగాలు పోతాయేమోనని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు, భయపడుతున్నారు. ఈ సోషల్ మీడియా సైన్యంలో సజ్జల భార్గవ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిల్ల సజ్జల అని అంటూ ఉంటారు. ఆయన భార్గవ రెడ్డి గారిని, ఆయన ఎక్కడున్నారో తెలీదు, ఆ వాసుదేవరెడ్డి గారు ఆయన ఎక్కడున్నారో తెలీదు. ఇప్పుడు ఈ భార్గవ రెడ్డి గారి మీద కేసు నమోదైంది. సజ్జల భార్గవ రెడ్డి ఆయన A1గా కేసు నమోదైంది. ఆయన్ని కూడా పోలీసు గుమ్మం మెట్లు ఎక్కక తప్పదు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ బట్ అది తప్పదు. ఇంకా పెద్ద హెమాహేమీలు, మాకు అసలు ఎట్లా మాట్లాడినా తిరుగులేదు అని అనుకుని విర్రవీగిన పోసాని గారు కానీ, మరి ఆర్జీబీ గారు కానీ, వీళ్ళంతా ఆర్జీబీ మీరు అనూహ్యంగా ఎన్నికలు అయిపోయిన మరుక్షణం నుంచి సైలెంట్ అయిపోయాడు. ఆయనకి విషయం తెలిసిపోయింది. ఇంకా ఇది అంటే ఎల్లకాలం ఎస్కేప్ అవ్వలేరు, ఎక్కడో ఒక చాట దొరుకుతారు. ఇప్పుడు ఏవైతే తనకి ఆదాయాన్ని, పేరుని, ప్రఖ్యాతుల్ని తెచ్చినాయి అని ఆయన అనుకుంటున్నాడో అవే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటాం. పోసాని గారు అయితే గతంలోనే ఆయన మీద ఎన్నో కేసులు బుక్ అయి ఉన్నాయి. జనసైనికులు అసలు ఆయన వదిలిపెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడలేదు.
కేసులు పెడతాం. ఈరోజు కూడా కేసులు పెడతాం. కేసులు పెట్టి ఊరుకోరండి. ఏమైంది, యాక్షన్ తీసుకోలేదు అని వాళ్ళ హిస్టరీ అంతా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమన్నారని చెప్పి, ఇదిగో ఇది మీ మీ కుటుంబ సభ్యుల్ని మంది ఇతను అన్న, మీరు డెవలప్మెంట్ చేసుకుంటారో ఇంకోటి చేసుకుంటారో అది మీ ఇష్టం, కానీ మీ వ్యక్తిత్వాన్ని కించపరిచే మాటలను మేము సహించలేమని చెప్పి తెలుగు తమ్ముళ్ళు, జన సైనికులు, వీర మహిళలు వీళ్ళు పట్టుబట్టి మీరు చర్యలు తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా? తీసుకోమంటారు. అది పరిస్థితి. అలాంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చాలా చురుకుగా ఈ వైసీపీ కాలకేయ ముఠా మీద, మరి వైఎస్ షర్మిల గారు చెప్పినట్టు సైతాన్ సైన్యం మీద చర్యలకు ఉపక్రమించింది. చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకెన్ని వికెట్లు పడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.